సీతమ్మ తల్లి రామచంద్రుని అడుగుతుంది. అంటే తల విధి పరమాత్మను కూడా తొప్పించదనేది తనలోని మాట తనలోనే చెప్పుకుంటుంది సీతాదేవి. కానీ ఇక్కడ జరిగిన కథ ఆ అమ్మ అడుగుటం ఏమిటో, సీతమ్మ తల్లి మళ్ళీ అడవులకు వెళ్ళుటమేమిటో భగవంతుని లీల కదా. అక్కడ జరిగిన కొన్ని సమయాసందర్భాలకి అక్కడ ఆ అమ్మ పైన అపవాదం వేసింది. మహారాజుగా ఉన్నప్పుడు ఆ రామచంద్ర ప్రభుకి వచ్చి చెప్పటము, వినటము, తన సహోదరుడు లక్ష్మణ పిలిచి, లక్ష్మణ, మీ వదిన సీతమ్మ నేను అడవుల కొంచెం పోయి వస్తాను చూడాలంటుంది, నువ్వు అలాగే చెప్పి సీతమ్మ తల్లిని శ్వాసితముల అడవులో వదిలేసినమ్మంటాడు రామచంద్ర ప్రభు. వనవాసం అయ్యింది, వనవాసమై వచ్చింది, మళ్ళీ అడవికి పోతుందే. సీతమ్మ తెలియక అడగను, కానీ రామచంద్ర ప్రభు నిర్ధారణ అలా తీసుకున్నాడు. అమ్మవారికి ఏమీ తెలియదు. సీతమ్మ తల్లి లక్ష్మణ మాట కానీ ఎవరి మాట కానీ ఇక్కడ జరగదు. రామచంద్ర ప్రభు ఒక మాట చెప్పాలంటే అది అయిపోయా. ఒకే బాణం ఒకే మాట, మాటకు జవదాతుడు. దశరథ మహారాజు ఒక్క మాటకి అడవులకు వెళ్ళినాడు. ఎవరో ఒక చాకలి వాడు చెప్పిన మాటకి సీతమ్మని పరిత్యాగం చేసేంత ఆలోచన చేస్తాను. సీతాదేవిని లక్ష్మణుడు తోడుకొంపోయి ఆ అడవులో వదిలేస్తారు. చూడండి, సువర్ణ సీత, కనక సీత. ఆ సీతాదేవి అక్కడ వదిలేసినప్పుడు ఆభరణాలంతా ఆ అమ్మ పైన లెక్కలేని బంగారు ఆభరణాలు, కిరీటాలు, వజ్ర వైఢూర్యాలంతా ఉంటాయి. అడవిలో వదిలేస్తాక లక్ష్మణుడు చెప్తాడు, అన్నగారు ఇలా చెప్పినారు, నిన్ను అక్కడ అడవిలో వదిలేసి రమ్మన్నారు అంటారు. అదంతా మీకు జరిగిన కథ. అక్కడ ఆ బంగారు సీత తల్లిది, ఆ బంగారు వజ్ర వైడ్యూరాలతో లెక్కలేని సొమ్ములతో సీతమ్మ తల్లిని మిగమిగలాడుతూ ఉంటుంది. అమ్మకి ఎందుకండి సొమ్ములు అయినా కూడా సీతాదేవి ఆ యొక్క బంగారు సొమ్ములతో ఉంటుంది. లక్ష్మణుడు వెళ్ళిపోతుంది. సీతాదేవి అలబట్టిస్తుంది. అయ్యో రామచంద్ర, ఎంతటి కష్టం పెట్టావయ్యా నాకి. నేనేమో అడవిని చూడాలంటే, ఈ యొక్క వనమును చూడాలంటే, ఈ వనమును చూసేకి నేను రావాలని నిన్ను అడగటం ఏమిటో, నన్ను తీసుకొని ఇక్కడ లక్ష్మణుడు వదిలితే ఏమిటో. రామయ్య తండ్రి, ప్రభు రామచంద్ర, ఏమిటి నా యొక్క ఇది అంట. సీతమ్మ తల్లి ఒంటి నిండా సొమ్ములు ఉన్నాయి. ఆ సొమ్ములను చూసి ఈ బంగారు, ఈ వజ్ర వైడ్యూరాలు, ఈ అడవి ప్రాంతంలో నేనేం చేసుకుంటాను తండ్రి అనుకుంటుంది సీతాదేవి. ఆ గొలవమని ఆ అర్ధనాదాలు, ఆ యొక్క కష్టం సీతమ్మ తల్లి మనసులో ఒక్కసారి వెనక్కి వెళ్తుంది. సీతాదేవి తన జన్మ రహస్యాన్ని తెలుసుకుంటుంది. కంటిలో ఆ కంటి పాపల్ని నీళ్లు గలగలా రాలిపోతూ ఉంది. ఒక చిన్న నది మాది వెళ్ళిపోతుందేమో తెలియదు. అంత ఏడుస్తోంది సీతాదేవి. అలాగే ఒక మాన కింద కూర్చోంది. మనసుని కొంచెం వెనక్కిపోతుంది. తన జన్మాన్ని, అంటే ఈ యొక్క తన జన్మాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుంటుంది సీతాదేవి. బంగారు సీత, కనక సీత, సీతాదేవి యొక్క కృప అందరికీ ఉంది. సీతమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. ఈ యొక్క వీడియోని 5 నిమిషాలుగా ఇస్తారు దినము. ఒకే కిత కావాలంటే ఒకే కిత కూడా చూడవచ్చు. మీకు అందరికీ నచ్చిందని, మీకు అందరికీ ఇష్టమైందని మీరు
వినలేని వారికి ఇది చాలా వింపుగా ఉందని భావిస్తూ ఈ యొక్క సీతమ్మ తల్లి అనుగ్రహంతో, ఆ యొక్క వ్యాస మహర్షి కృప అనుగ్రహంతో, వాగ్దేవి కృప అనుగ్రహంతో ఈ యొక్క 4 మాటలు మీతో పంచుకొను. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.